మనము ఇండస్ వాటర్ ట్రీటీ సో దీనిని సస్పెండ్ చేసిన తరువాత పాకిస్తాన్కి ఉన్న ఒకే ఒక హోప్ చైనా. సో అది కూడా పూర్తిగా పంచర్ అయ్యింది. అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంతా బిస్వా శర్మ సో ఇక్కడ ఈయన నిజాలను బట్టబయలు చేసి ఇదేరా మీ పరిస్థితి, పాకిస్తాన్ కాదు చైనా వాడు కూడా మమ్మల్ని ఏమీ పీకలేడు. సో ఆయన ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే నేను డెప్త్గా వెళ్ళడం లేదండి, కానీ ఆయన చెప్పిన విషయాలు అంటే మొన్న ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక వార్త, అందులో ఏంటంటే ఒకవేళ భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తే చైనా వాళ్ళు భారత్కి రావలసిన బ్రహ్మపుత్ర నదీ నీరు దీనిని ఆపేస్తారు. చైనా వాడు బ్రహ్మపుత్ర వద్ద ఒక అతిపెద్ద డ్యామును నిర్మిస్తున్నాడు. సో ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది, మీరు మమ్మల్ని ఏడిపించాలని చూశారు కదా, చైనా వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తారు చూడండి, మా యజమాని పగ తీర్చుకుంటాడు, మా బిగ్ బాస్ అమెరికా వాడు మిమ్మల్ని ఏం చెయ్యాలో చేస్తాడు, ఇన్ని మాట్లాడాడు. కానీ ఇమీడియట్గా హిమంతా శర్మ సో ఈయన ఒక మెసేజ్ పెట్టారు, వీళ్ళు చెప్తున్న ఈ బ్రహ్మపుత్ర నీరు దీనిని ఆపడము ఇది చైనా వాడి చేతుల్లో లేనే లేదు. మీకు యార్లాంగ్ శాంపో అని అంటారండి, దీని మీద ఒక వీడియోలో మాట్లాడాం. అంటే టిబెట్ కైలాస మానస సరోవరం ఇక్కడ నుంచి బ్రహ్మపుత్ర అనబడే నది మీకు ఆరిజినేట్ అవుతుంది. దీన్ని వాళ్ళు యార్లాంగ్ శాంపో అని అంటారు. మీకు 30 నుంచి 35% నీరు మాత్రమే మంచు కరిగి, చూడండి మంచు కరిగి గ్లేషియర్స్ కరిగి మీకు యార్లాంగ్ షాంపూగా ఉంటుంది. ఒక్కసారిగా ఇది భారత్లోకి ఎంటర్ అయిన తరువాత దీనిని మనము బ్రహ్మపుత్ర అని అంటాం. మరి బ్రహ్మపుత్ర నీరు పూర్తిగా టిబెట్ నుంచి వస్తుందా, కైలాస మానస సరోవరం నుంచి వస్తుందా అంటే కాదు, 35% మాత్రమే. మరి అలాంటిది ఈ 65 to 70% నీరు బ్రహ్మపుత్ర అంటే ఎంత పెద్ద నది, మీలో చాలామంది బ్రహ్మపుత్ర పుష్కరాలకు వెళ్ళుంటారు, హ్యూజ్ చాలా పెద్దది. మరి ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ మాత్రం ఆలోచన కూడా పాకిస్తాన్ వాడికి చైనా వాడికి లేకపోవడం, ఉత్తునే మాట్లాడడమే తప్ప ఫ్యాక్ట్స్ని తెలుసుకోండి. మీకు బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు సుబనశ్రీ అంటారు, అలాగే మానస్, లోహిత్, కోపిలి ఇలాగా ఎన్నో నదులు ఇవన్నీ ఏంటి భారత్లోకి వచ్చిన తరువాత బ్రహ్మపుత్రతో కలుస్తాయి. అంటే మీకు భారతదేశంలో నార్త్ ఈస్ట్లో ఎలాంటి వర్షాలు పడతాయి ఒక్కసారి చిరపుంజి సోర్హా అంటారు, లోకల్గా మీరు తిరిగారంటే వాళ్ళు దాన్ని సోర్హా అంటారు. చిరపుంజి అంటే చాలామందికి లోకల్ వాళ్ళకి పేరు తెలియదు. సంవత్సరంలో నేను వెళ్ళానండి, పర్సనల్గా చూశాను, 10 నెలల పాటు మీకు వర్షం పడుతుంది. అంటే మేము వెళ్ళినప్పుడు వర్షాలు పడలేదు, అంటే వాళ్ళు అన్సీజన్ అన్నారు, విచిత్రం. 10 నెలల పాటు మీకు వర్షాలు పడుతూనే ఉంటుంది. ఒక్కటి ఫ్రెండ్స్, మనము పవిత్ర భారతదేశంలో నివసిస్తున్నాము. ఈ దేశం యొక్క ఆకారము శంఖ చక్రములో ఉంటుంది. శంఖ చక్రం అనేది అత్యంత పవిత్రమైనది. అలాంటిది ఈ దేశములో మీకు దేవుళ్ళు నివసించేవారు, సిద్ధులు నివసించేవాళ్ళు, వాళ్ళ కరుణా కటాక్షంలో మనం ఇవాళ ఇలా ఉన్నాము. కాబట్టి మనల్ని బెదిరించడము, మనల్ని భయపెట్టడము ఎవడి తరము కాదు. అప్పట్లో అలా చేశారు అంటే మన దుర్మార్గులు, మన దేశంలో ఉన్న కొంతమంది నాయకులు చేసిన దుర్మార్గము వల్ల మనము అలా అయ్యేమే తప్ప మన దేశంలో సర్వశక్తులు ఉన్నాయి. ఇదే చైనా ఒకవేళ నువ్వు బ్రహ్మపుత్ర వద్ద డ్యాము కట్టావు, ఆపేవు అనుకోండి, మనం ఏం చేస్తామండి, నేరుగా ఇండియన్ ఓషన్ రీజన్ వద్ద మలాకా స్ట్రేట్ వద్ద మన ఇండియన్ నేవీ ఆ మార్గాన్ని చోక్ పాయింట్స్ అంటాం చూసారా, అక్కడ మనం ఆపేము అనుకోండి, చైనా అనబడే దేశము టోటల్గా కుప్ప కూలిపోతుంది.
వాళ్లకు రావలసిన 80% చమురు ఇదే మార్గములో మన నేవల్ ఆఫీసర్స్ చూస్తుండగా వాళ్ళ ఓడలు వెళుతూ ఉంటాయి. అంటే జియోగ్రాఫికలీ మీరు చూసారనుకోండి, మన దేశంలో ఒకవైపు ఇండియన్ ఓషన్ రీజన్, ఇంకొక వైపు అరేబియన్ సీ, ఇటువైపు హిమాలయాస్. మీకు ఎన్ని నదులు అంటే గంగా, యమున, మీకు జీవనదులు ఇవన్నీ పారుతూ ఉంటాయి. అంటే అలాంటి ఒక దేశముతో నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడడం ఏంటి? ఇది హిమంతా శర్మ చెప్పే విషయము. కాబట్టి మా దేశములో పడుతున్న మాన్సూన్ రెయిన్స్ నువ్వు ఊహించలేవు. నువ్వు అస్సామను, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ కురుస్తున్న వర్షాలు, ఆ నదుల ఉపనదులు ఇవన్నీ వచ్చి బ్రహ్మపుత్రలో కలవడంతో 70% నీరు మా భారత్లోనే మీకు ఇన్ఫ్లో అనేది ఉంటుంది. ఇది నిజము. ఆఫ్టర్ ఆల్ 30% ఎక్కడో హిమాలయాల్లో చైనా వాడు తన టెరిటరీ అంటున్న టిబెట్, పవిత్ర టిబెట్, దానిని కబ్జా చేసుకొని నువ్వు మాతో ఈ ఆటలు ఆడతావా? ఇలాంటి ఆటలు ఇక సాగవు. క్లియర్గా ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈయన ఒక మెసేజ్ పెట్టాడు. దీంతో చైనా వాడు, పాకిస్తాన్ వాడు మనము చెయ్యగలిగింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మనము తలుచుకుంటే చూడండి, జీలం నది వద్ద మనము డ్యాములు కట్టాం. ఇవాళ వచ్చే వార్తలు ఖరీఫ్ సీజన్ అండి. మీకు పాకిస్తాన్లో రైతులు, ఇలా మనం మాట్లాడకూడదు కానీ నో మెర్సీ. పాకిస్తాన్ వాడు చేస్తున్న దుర్మార్గానికి నో మెర్సీ అనేది జవాబు. ఇవాళ రైతులు ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నారండి. మీకు చీనబ్ రివర్ వద్ద, జీలం నది వద్ద మీకు నీరు అనేది 50% ఇవాళ షార్టేజ్. అంటే మనం ఎందుకు ఇలా చేస్తున్నాము? ఇండస్ వాటర్ ట్రీటీలో మనం ఇలాంటి కఠినమైన చర్యలు ఎందుకు, ఇలా పాకిస్తాన్ ఎందుకు శిక్షించడము అంటే, సింధ్ ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్ వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవ్వాలి. మీకు ఒక ఎడారి ప్రాంతాన్ని మీకు ఒక నగరముగా సృష్టించాలని పంజాబ్ వాడు అనుకుంటున్నాడు. వాడి ప్రావిన్స్లో, వాడి రాష్ట్రంలో వచ్చే నీరుని వాడు మళ్లించాలి అని చూస్తున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వానికి సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు దిగువ ప్రాంతంలో ఉండే సింధు ప్రావిన్స్, సింధు రాష్ట్రము, వాళ్ళకి నీరు అనేది అందడం లేదు. దాంతో అక్కడ ఒక సివిల్ అన్రెస్ట్, సివిల్ వార్ అనేది స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు పంజాబ్ మీద తిరగబడాలి. అప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం దారిలోకి వస్తుంది. ఇదంతా జరగాలి అంటే చీనబ్ నది వద్ద ఉండే మన డ్యాములను, ఆ గేట్లను మనము మూసివెయ్యాలి. ఈ పని గత 2 రోజుల నుంచి చేశాము. 50% పాకిస్తాన్లో ఉండే డ్యాములు, వాటిలో ఉండే నీరు పూర్తిగా తగ్గిపోవడం, ఆఫ్ ఎంటీ అండి. మీకు వార్తలు చూస్తే ఆఫ్ ఎంటీ. మరి ఇంకొక వారం రోజులు మనము చేసామో అనుకోండి, సింధ్ రాష్ట్రము బగ్గుమంటుంది, తగలబడిపోతుంది. ప్రభుత్వ వాహనాలు, కార్యాలయాలు, బ్యాంకులు సర్వము ధ్వంసమైపోతాయి. ఇది జరగాలి. అప్పుడు పాకిస్తాన్ వాడు దారిలోకి వస్తాడు. అక్కడ పేద రైతులు, ప్రజలు వాళ్ళు కష్టపడాలని ఏ రోజు మనము కోరుకోలేదండి. వాడు ఇంతలాంటి తీవ్రవాదులను పెంచి పోషించినా ఏ రోజైనా మనము ఇండస్ వాటర్ ట్రీటీలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామా? లేదు కదా. ఇవాళ కూడా క్షమించండి అని ఒక్క మాట వాడు అనడం లేదు. చూడండి, ప్రపంచ వేదికలో భారత్ ఇంత దారుణము చేస్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశారు. మేము చైనాకు చెప్పి అక్కడ టిబెట్లో బ్రహ్మపుత్ర మీద కడుతున్న డ్యామును పెట్టుకొని వాళ్ళకి నీరు కుదురుతుందారా? నీ వల్ల కుదురుతుందా? ఎన్ని ప్రయత్నాలు చేస్తావు? ప్రతి సందర్భంలో ఓడిపోతున్నావు కదా. నీకు బుద్ధి అనేది రాదా? కుక్క తోక వంకర అంటారు. ఇదే పద్ధతిలో వాడుంటే ఇంకా అసీం మునీర్ బెదిరిస్తున్నాడు. వాడు ఏం బెదిరిస్తాడండి? నువ్వే ఒక బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నావు. నువ్వు భారత్ను బెదిరించడం ఏంటి? సో ఇది నేను అడిగే ప్రశ్న. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు మనల్ని ఏం పీకగలరు? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.